మరబొమ్మ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరలా నిజంగా జరిగిన ఒక ఘోస్ట్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. మరి వెళ్ళిపోదామా మన దెయ్యాల ప్రపంచంలోనికి? ఈ కథ రాజేష్ నరేష్లకి సంబంధించినది. రాజేష్ నరేష్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. రాజేష్ జమీందారు చలపతి గారి ఏకైక కొడుకు. నరేష్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. చాలా చురుకైనవాడు, తెలివైనవాడు. ఆ రోజు రాజేష్ పుట్టినరోజు. అతని స్నేహితులంతా రాజేష్ ఇంటికి వచ్చారు. రాజేష్ వాళ్ళది పెద్ద కోట లాంటి ఇల్లు. అతని స్నేహితులంతా ఇల్లు మొత్తం తిరిగి చూస్తున్నారు. పాతకాలానికి చెందిన యాంటిక్ వస్తువుల నుండి అధునాతన కాలానికి చెందిన అన్ని వస్తువులు ఆ ఇంట్లో ఉన్నాయి. చుట్టూ తోట, రకరకాల పూల మొక్కలతో భూతల స్వర్గంలా ఉంది ఆ ఇల్లు. అలా వారంతా మేడ మీద ఉత్తర దిక్కులో ఉన్న గది దగ్గరికి వెళ్ళారు. ఆ గదికి పెద్ద తలుపు, పెద్ద తాళం వేసి ఉంది. అందరూ రాజేష్ని ఈ గదిలో ఏమున్నాయి అని అడిగారు. అందుకు రాజేష్, ఏమో, నా చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఈ గది ఎప్పుడు తాళం వేసే ఉంది. ఈ గదిలో ఏముందో నాకు కూడా తెలియదు అన్నాడు రాజేష్. దానితో అందరిలోనూ ఆ గదిలో ఏముందో చూడాలని కుతూహలం పెరిగిపోయింది. ఆ గది తాళం తలుపులు తెరిచారు. ఆ గదంతా ఖాళీగా ఉంది. గది మధ్యలో ఒక చెక్క పెట్టె మాత్రం ఉంది. ఈ పట్టెలో ఏముంది అని ఆ పెట్టెను అటు ఇటు కదిపారు అంతా. ఏవో గాజు వస్తువులు పగిలిన శబ్దం వచ్చింది. ఏమిటా అని మూత తీసి చూస్తే కొన్ని గాజు జాడీలు పగిలిపోయి ఉన్నాయి. వాటి మూతలకి ఏవో రక్షలు కట్టి ఉన్నాయి. వారు ఆ విషయాన్ని అంతలా పట్టించుకోకుండా ఆ గది తాళం వేసి పుట్టినరోజు వేడుకల్లో మునిగిపోయారు. ఆ రోజు నుండి రాజేష్కు ఒకే కల, ప్రతిరోజు అదే కల వస్తూ ఉండేది. ఆ కలలో తను బందరు అనే ఊరిలో ఒక దగ్గర నించుని ఉంటాడు. ఇంతలో అక్కడికి ఒక బస్సు వచ్చి ఆగింది. దానిలో అతను ఎక్కాడు. అందులో మనుషులంతా ఇప్పటికీ 30-40 సంవత్సరాల క్రితం వాళ్ళు వేసుకునే బట్టల్లో ఉన్నారు. వాళ్ళంతా ఇతన్ని అదోలా చూస్తున్నారు. రాజేష్ వాళ్ళని చూసి చాలా భయపడిపోయాడు. రాజేష్ ఎక్కగానే ఆ బస్సు వాయువేగంతో ముందుకు కదిలి కొంత దూరం వెళ్ళగానే పెద్ద మంటలు అంటుకొని బస్సు తగలడిపోయింది. వెంటనే రాజేష్కి మెలకువ వచ్చేది. ఈ విషయాన్ని రాజేష్ నరేష్కి చెప్పాడు. అంతేకాకుండా ఆ బస్సు, అందులో మనుషులు, బొమ్మలు వేసి కూడా చూపించాడు. ఆఖరికి రోజు తనకొచ్చే కలకి సమాధానం బందరులోనే దొరుకుతుందని నరేష్కి కూడా చెప్పకుండా బందరు వెళ్ళాడు రాజేష్. వెళ్ళినవాడు తిరిగి రాలేదు. రాజేష్ కోసం వెతకని చోటే లేదు. ఆఖరికి నరేష్కి రాజేష్ బందరు వెళ్ళాడేమో అనే అనుమానంతో తను కూడా బందరు వెళ్ళాడు. అక్కడ నరేష్కి రమేష్ అన్న వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ ఊరిలో తన పని పూర్తయ్యే వరకు తనింట్లోనే ఉండమని రమేష్ నరేష్ని అడిగాడు. ఆ క్రమంలో ఒకసారి రమేష్ నరేష్ని ఆ ఊరి గ్రామ పెద్ద ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక గ్రూప్ ఫోటో చూసి నరేష్ చాలా ఆశ్చర్యపోయాడు. రాజేష్ గీసిన బొమ్మల్లో ఉన్నవాళ్ళు ఆ ఫోటోలో ఉన్నారు. నరేష్ ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ గురించి గ్రామ పెద్దను అడిగాడు. అప్పుడు గ్రామ పెద్ద ఇప్పటికి 30 సంవత్సరాల క్రితం ఒక బస్సు మంటల్లో చిక్కుకొని వీరంతా మరణించారు అని చెప్పారు. అప్పుడు నరేష్, వీరంతా రోజు మా ఫ్రెండ్ రాజేష్ కలలోకి వస్తున్నారు. కొంతకాలంగా రాజేష్ కనిపించటం లేదు. అతన్ని వెతుక్కుంటూనే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. అది విని గ్రామ పెద్ద చాలా ఆశ్చర్యపోయాడు. దీనికి సమాధానం అభంగా మాంత్రికుడు మాత్రమే చెప్పగలడు అని చెప్పాడు గ్రామ పెద్ద. రమేష్, నరేష్, గ్రామ పెద్ద కలిసి అభంగా వద్దకు వెళ్ళారు. అభంగా మాంత్రికుడు వీళ్ళు చెప్పింది విని ఆత్మ నిగూఢతంత్రం చేసి చనిపోయిన వారిలో ఒకరైన రంగయ్య ఆత్మను పిలిచాడు. విషయం అడిగాడు. అప్పుడు రంగయ్య ఆత్మ ఈ విధంగా చెప్పింది. ఈ రాజేష్ జమీందారు చలపతి కొడుకు. చలపతి అసలు ఊరు ఈ బందరే.
చలపతి ఈ ఊర్లో కొంతమందికి వేరే ఊర్లో ఉన్న తన ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద జీతాలు ఆశ చూపి వారి భూములను మాయమాటలు చెప్పి తక్కువ ధరకు కొన్నాడు. మేమంతా చాలా సంతోషంగా ఆ ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఆ ఊరు బస్సులో బయలుదేరాం. కానీ అసలు విషయం దారిలోనే మాకు తెలిసింది. ఆర్కియాలజీకి చెందిన ఒక ఆఫీసర్ మా బస్సును ఆపి, మీ భూములు ఉన్న ప్రాంతంలో ప్లాటినం గనులు ఉన్నాయి, అందుకే మీకు పెద్ద పెద్ద జీతాలు ఆశ చూపి మీ భూములను తక్కువ ధరకు కొన్నాడు అని చెప్పాడు. నిజానికి అక్కడ ఏ ఫ్యాక్టరీ లేదు, దారిలో మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేశారు అని చెప్పాడు. దాంతో మేమందరం అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించాం. కానీ మమ్మల్ని చంపి అదే బస్సులో పడవేసి కాల్చేసి బస్సు ప్రమాదంలా చిత్రీకరించారు అని చెప్పాడు. మేమంతా పగతో రగిలే దెయ్యాలుగా మారి చంపబోతే ఒక మాంత్రికుడితో మమ్మల్ని బంధించారు. ఇన్నాళ్ళకి రాజేష్ వాళ్ళు జాడీలు పగలగొట్టడం వల్ల మాకు విముక్తి దొరికింది అని చెప్పాడు. అప్పుడు అబ్బంగా, అయితే రాజేష్ ఏమయ్యాడు అని అడిగాడు. అప్పుడు రంగయ్య ఆత్మ, రాజేష్ మా చెరలోనే ఉన్నాడు, చలపతి మా దగ్గరకు వస్తే రాజేష్ను విడిచిపెడతాం అని చెప్పాడు. చలపతి ఇంటి చుట్టూ రక్షా వలయం ఏర్పరిచి ఉంది. మెడలో మాంత్రికుడు ఇచ్చిన రక్షా గొలుసు ఉంది. అందుకే మేము ఆ ఇంటిలోకి వెళ్ళలేకపోతున్నాం, అతన్ని తాకలేకపోతున్నాం అని చెప్పాడు. అభంగా కూడా ఏమీ చేయలేకపోయాడు, ఎందుకంటే రంగయ్య పక్షాన న్యాయం ఉంది. మరో దారి లేక నరేష్ జరిగిందంతా చలపతికి చెప్పాడు. చలపతి కూడా చేసిన తప్పు ఒప్పుకున్నాడు. మెడలో ఉన్న రక్షా గొలుసు తీసేసి స్వచ్ఛందంగా దెయ్యాలకు బలైపోయాడు తన కొడుకు కోసం. రాజేష్ జరిగిందంతా తెలుసుకొని చాలా బాధపడ్డాడు. తన తండ్రి వల్ల అన్యాయమైన కుటుంబాలను దత్తత తీసుకొని వారికి న్యాయం చేశాడు. ఫ్రెండ్స్, మనం ఎవరికీ తెలియకుండా తప్పులు చేశామనుకుంటాం, కానీ ఆ తప్పు ఏదో ఒక రోజు మనల్ని ఖచ్చితంగా బలి తీసుకుంటుంది. కర్మ ఈజ్ బూమ్రాంగ్.